వరంగల్లో జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపటి సభ కోసం వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ ముస్తాబయ్యాయి. టీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్లు, కటౌట్స్, బెలూన్ లైట్లు, ఆర్చీలతో ఎటు చూసినా గులాబీ మయంగా మారిపోయింది సిటీ. పింక్ సిటీగా ఓరుగల్లు, ఎటు చూసినా భారీ కటౌట్లు, హోర్డింగ్లు. హన్మకొండలో ఈ నెల 27న జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ప్రగతి నివేదన సభగా నామకరణం చేశారు. ప్రకాష్ రెడ్డిపేటలో 500 మంది కూర్చునేందుకు వీలుగా భారీ వేదికను సిద్ధం చేశారు. సభకు వెళ్లే అన్ని దారుల్లో భారీ స్వాగత తోరణాలు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఆవిర్భావ సభకు తరలివచ్చే వారి కోసం ఇబ్బందులు లేకుండా చూడటానికి మొత్తం 13 కమిటీలు పనిచేస్తున్నాయి. 20 లక్షల మందికి సరిపడా వైద్య శిబిరాలతో పాటు విద్యుత్కు అంతరాయం లేకుండా 315 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వేదిక స్పష్టంగా కనిపించేలా డిజిటల్ స్క్రీన్లు వాడుతున్నారు. 14 మంది ఎస్పీలతో పాటు 6,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెక్టర్స్ గా డివైడ్ చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం మొత్తం ఒక 14 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, వేరే ప్రాంతం నుంచి పనిచేసిన ఆఫీసర్స్ని కూడా మేము బందోబస్తుకు డ్రా చేయడం జరిగింది. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా సభలో వాతావరణం చల్లబరిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. సభాస్థలి, అదేవిధంగా పార్కింగ్ స్థలం అంతా కూడా ఒకే చోట్ల దొరకడం కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మంచినీళ్ళ సప్లై విషయం కానీ, మజ్జిగ సప్లై విషయంలో కానీ, తర్వాత హెల్త్ క్యాంప్స్ విషయంలో కానీ అన్నీ కూడా సభాస్థలికి వచ్చేటువంటి 21 రోడ్లకు దగ్గరలోనే అన్ని కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి హరీష్ రావు 2 రోజులుగా వరంగల్లోనే మకాం వేసి జన సమీకరణపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 4 లక్షల మందిని తరలించేలా టార్గెట్ విధించారు. నియోజకవర్గాల నుంచి వాహనాలు, ఎడ్లబండ్లు ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక అనూహ్యమైన స్పందన ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాహనాలు సరిపోక ఇవాళ బస్సులు, డీసీఎంలు, లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు, ఎడ్లబండ్లు, పాదయాత్రల పేరు మీద పెద్ద ఎత్తున ప్రజలు ఇలా రేపటి సభకు తరలి వస్తూ ఉన్నారు. ప్రకాష్ రెడ్డిలో టీఆర్ఎస్ 2010లో నిర్వహించిన సభ ప్రపంచ రికార్డుల్లో ఎక్కగా తాజా సభ కేసీఆర్ పాలనను జాతీయ స్థాయిలో మార్మోగేలా చేస్తుందని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వరంగల్లో జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి. రేపటి సభ కోసం వరంగల్, హన్మకొండ, కాజీపేట ఏవైతే ఈ 3 ట్రై సిటీస్ ఉన్నాయో పూర్తిగా ముస్తాబైపోయాయి పింక్ జెండాలతో. టీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్లు, కటౌట్స్, బెలూన్ లైట్లు, ఆర్చీలు ఎటు చూసినా మొత్తం గులాబీ మయంగానే కనబడుతోంది వరంగల్ అంతా. 16 ఏళ్ల ప్రస్థానానికి భారీ బహిరంగ సభకి ఏర్పాట్లు ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం గులాబీ మయంగా మారిపోయింది వరంగల్, హన్మకొండ, కాజీపేట. ఎటు చూసినా టీఆర్ఎస్ జెండాలు, హోర్డింగ్సే దర్శనమిస్తూ ఉన్నాయి. దాదాపుగా 20 లక్షల మందికి సరిపడా కూడా అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. భారీగానే జనం చేరుకునే అవకాశం ఉన్నట్లుగా ఇంతకుముందే హరీష్ రావు కూడా చెప్పారు. హరీష్ రావు దీన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. టీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం గులాబీ మయంగా మారిపోయింది వరంగల్. అతి పెద్దగా సభ నిర్వహించాలి అనే నేపథ్యంలో దాదాపుగా 20 లక్షల మంది కూడా సభా ప్రాంగణానికి టీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 20 లక్షల మందికి సరిపడా వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక పోలీసులు కూడా దాదాపుగా 5 నుంచి 6,000 మంది పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. మొత్తానికి సభకి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అన్న వివరాలు అందించడానికి బాలకుమార్ లైవ్ లో ఉన్నారు. బాలకుమార్, చెప్పండి. దాదాపుగా 20 లక్షల మంది అన్న అంచనా ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగానే మోహరించారు. మరి మిగతా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? సమ్మర్ కాబట్టి మండు టెండలు, మరి ఈ నేపథ్యంలో వాటర్ ప్యాకెట్స్ దగ్గర నుంచి వైద్యం వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ లక్ష్మి. దేశవ్యాప్తంగా బాహుబలి ఫీవర్ ఉంటే వరంగల్ మాత్రం టీఆర్ఎస్ సభ ఫీవర్ పట్టుకున్నట్టు చెప్పుకోవచ్చు. సభ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రేపు 24 గంటలు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. సభను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 ఏళ్ల తర్వాత ఈ సభను నిర్వహిస్తుంది. ఈ 3 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రభుత్వం చేసిన
ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు 2 ఏళ్లలో ఏం చేయబోతున్న అంశాలను ఈ సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి వివరించినారు. ముఖ్యమంత్రి ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటు టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపుగా 1700 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం సభా వేదికను భారీగా చేశారు. మొన్న ప్లీనరీలో చాలా మందికి వేదిక పైన కూర్చుండే అవకాశం రాలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ప్లీనరీ సభా వేదిక బహిరంగ సభా వేదిక పెద్ద ఎత్తున ఉండాలి, సుమారుగా 500 మంది ప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అందుకు అనుగుణంగానే భారీగా ఏర్పాట్లు చేశారు. మన సభా ప్రాంగణం మొత్తంగా 6400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 అడుగుల ఎత్తులో ఈ సభ ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మిగతా మొత్తం కూడా దాదాపుగా 15 నుంచి 20 లక్షల మంది వస్తారని ఒక అంచనా ఉంది. ఇటు పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. టీఆర్ఎస్ శ్రేణులు కూడా సుమారుగా 14 కమిటీలను వేసుకున్నారు. ఏ కమిటీల వారిగా వాళ్ళందరూ కూడా తమ పనుల్లో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం సాయంత్రం వరకు సభ ఏర్పాట్లు పూర్తి కావచ్చే అవకాశం ఉంది. ఇటు మండుటెండ్లని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సభా ప్రాంగణంలో ఎక్కడ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు వడదెబ్బ తగలకుండా ఫాగింగ్ ఏర్పాట్లు చేసే వినూత్న కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. భారీ బహిరంగ సభలో ఫాగింగ్ మొత్తం సభ మొత్తం కూడా దాదాపుగా 4000 ఫాగింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. చల్లని బిందు తుంపర్లు సేద్యంలాగా బిందు తుంపర్లు సభ వేదిక మీద పడేటట్లు చూస్తున్నారు. సభ మొత్తం కూడా కూల్ గా ఉండేలా, ఎంత వేడితో వచ్చినా కానీ సభ వేదిక ప్రాంగణంలో మాత్రం కూల్ గా ఉండేలా 4000 ఫాగింగ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎక్కడ కూడా ఎండవేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను కూడా ఆర్డర్ చేశారు. 20 లక్షల వాటర్ ప్యాకెట్లు ఎక్కడికక్కడే సభ ప్రాంగణం 9 విభాగాలుగా. మెయిన్ గా ఇంత పెద్ద సభకు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందనే ఒక ఆలోచనతోటి టీఆర్ఎస్ శ్రేణులు గతంలో ఇదే వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మహాగర్జన సభ, అది ప్రపంచ రికార్డు కూడా సాధించింది అప్పటి సభ. ఆ సభలో ఏర్పాట్లు చేశారు. ఆ సభకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయనే ముందుగా ఊహించుకుని ఆ తర్వాత ఈ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం పరంగా చూస్తే 9 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ జోన్ కు ఆ జోన్ గా విభజించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పార్కింగ్ వెహికల్స్ కు దాదాపు 2 కిలోమీటర్ సభకు 2 కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ కేంద్రాలన్నీ కూడా ఉన్నాయి. చుట్టుగా ఎక్కడి నుంచి వచ్చినట్టు ముఖ్యంగా రైతు గర్జన సభగా ఈ సభను పోలుస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఇటీవల ముఖ్యమంత్రి రైతులకు అనేక వరాలు ప్రకటించారు. ఉచిత ఎరువులు కావచ్చు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు. సో లక్ష్మి చెప్పండి. రైట్ బాలకుమార్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం.